ఒకే ఒక్క వానతో హైదరాబాద్ అతలాకుతలమైంది. రోడ్లు చెరువులను తలపించాయి. ఐటీ కారిడార్ నుంచి పాత బస్తీ వరకు నగరం మొత్తం వర్షపు నీటిలో చిక్కుకుంది. గంటల వ్యవధిలో కురిసిన కుండపోత వాన ట్రాఫిక్ ను స్తంభింపజేయగా మరోవైపు విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. దక్షిణ పశ్చిమ రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అడిక్మెట్, విద్యానగర్, అంబర్పేట్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ సహా పలు ప్రాంతాల్లో కుండపోతగా వాన పడింది. భారీ వర్షంతో రహదారులపై వరద నీరు చేరి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల కొద్దీ రోడ్లపై నరక యాతన అనుభవించారు. వర్ష ప్రభావం ఐటీ కారిడార్పై మరింత తీవ్రంగా కనిపించింది. రాయదుర్గం, ఐకియా, మైండ్ స్పేస్ పరిసరాల్లో భారీగా వర్షం కురవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఐటీ ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. మరోవైపు అంబర్పేట బతుకమ్మ కుంటకు భారీగా వరద నీరు చేరినా హైడ్రా చేపట్టిన ముందస్తు ఏర్పాట్లతో సమీప బస్తీలకు ముప్పు తప్పింది. చెరువు పూర్తిగా నిండడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. భారీ వర్షాల మధ్య పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. బండ్లగూడ సమీపంలో విద్యుత్ తీగలు తెగిపడగా ఆటో దిగిన ఇద్దరు యువకులు వాటికి తగిలి విద్యుత్ షాక్కి గురయ్యారు. ఈ ఘటనలో జాఫర్, అబు అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరికొన్ని చోట్ల వర్ష బీభత్సానికి భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. హైదరాబాద్కే పరిమితం కాకుండా జిల్లాల్లోనూ వర్షాల ప్రభావం చూపించాయి. నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వరి, జొన్న ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్, సోనాల మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రంగారెడ్డి, మెదక్, నల్గొండ సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురవడంతో తొలకరి పలకరింపుపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.